ఓం నమో భగవతే వాసుదేవాయ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. ఈరోజు మనం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, మోక్షం మరియు త్యజించినప్పుడు ద్వారా యోగ ప్రాప్తి అనే విషయంపై మనం తెలుసుకోబోతున్నాం. భగవద్గీతలోని అష్టాదశ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇది శ్రీకృష్ణుని బోధనల సారాంశం. మోక్షం మరియు సన్యాసం గురించి ఇది వివరిస్తుంది. అయితే మనకు బాగా తెలిసిన విషయమే, సన్యాసం గురించి అర్జునుడు మరియు త్యాగాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. కోరికలతో కూడిన కర్మలను విడిచిపెట్టడం ద్వారా అంతే. త్యాగం అంటే కర్మల ఫలితాన్ని వదిలేయడం. కొంతమంది కర్మలను వదిలిపెట్టేస్తారు, మరి కొంతమంది అలా చేయరు. యజ్ఞం, దానం, తపస్సు మనస్సుని శుద్ధిపరుస్తాయి. ఈ 4 విషయాలు మన యొక్క మనసుని శుద్ధిపరుస్తాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టకూడదు అని 2-5 శ్లోకాల్లో 2 నుంచి 5 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ వాటి మీద ఆసక్తిని వీడి ఆచరిస్తూ ఉండాలి. నిర్దేశించిన కర్తవ్య కర్మలన్నిటినీ ఒకే విధంగా చూస్తూ ఆచరించేవాడు నిజమైన త్యాగి. అందరిలోనూ పరమాత్మ ఒక్కడినే అని చూడగలిగిన వాడు సాత్వికుడు. సరి అయిన జ్ఞానం కలిగిన వాడు ఎవరితోనో ఆత్మని మిగిలిన వారిలోని ఆత్మలని వేరువేరుగా చూస్తారో వారు రాజసిక జ్ఞానం కలిగిన వారు. ఇక్కడ కర్తవ్యాన్ని, ఫలాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ కర్మలన్నీ సాత్వికం అవనబడుతాయి. కర్మల మీద ఆసక్తి అంటి పెట్టుకొని ఉండడం మరియు ఫలితాలను కోరుకోవడం జరుగుతుంటే ఆ పనులన్నీ రాజసిక పనులు అవుతాయి. పరిణామాలతో సంబంధం లేకుండా చేసే పనులన్నీ తామసిక పనులు అనబడతాయి అని 25వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా వివరించాడు. పైన చెప్పినబడిన ఆయా పనులన్నీ చేసే వాళ్ళని సాత్వికులని, రాజసికులని మరియు తామసికులని అనబడతారు. వీటి వల్ల పై 3 వర్గాలు వాళ్ళు బుద్ధి కూడా అదే విధంగా వర్గీకరించబడుతుంది. వారి యొక్క బుద్ధి కూడా అదే విధంగా వర్గీకరించబడుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ధృతి, నిశ్చయాత్మకం, ధృతి, నిశ్చయాత్మకతం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కూడా అదే విధంగా 3 రకాల వర్గీకరించబడుతుంది. ఇది కూడా అంటే 3 రకాలుగా వర్గీకరించబడుతుందంట. 33-35 శ్లోకాల్లో చెప్తున్నాడు. సంతోషం కూడా 3 రకాలుగా వర్గీకరించబడుతుంది. అంటే వర్గీకరిస్తున్నాడు. ఇందాక దాకా విభజించాడు, ఇప్పుడు వర్గీకరిస్తున్నాడు. ప్రతి వర్ణ యొక్క కర్తవ్యాలు బ్రాహ్మణులు నిరంతరము భగవంతుని ఈ ధ్యానంలో ఉండాలి. బ్రాహ్మణులు నిరంతరం ఈ యొక్క వర్గం వారు ఖచ్చితంగా ఇదే ధ్యానం అనే మార్గంలో ఉండాలి. క్షత్రియులు శౌర్యము, పరిపాలనా దక్షత కలిగి ఉండాలి. క్షత్రియులు శౌర్యంతో ఉండాలి. వైశ్యులు నిజాయితీతో కూడిన వ్యాపారం చేయాలి. సేవా పనులు చేసేవారు సేవాభావంతో చేయాలి. తమ కర్తవ్య నిర్వహణలో సిద్ధిని ఎలా పొందగలరు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. నీ కర్తవ్యంలో పనులలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నీ కర్తవ్య బాధ్యతలన్నీ పూజలుగా మరి నీవు అత్యుత్తమ ఫలితాలను పొందగలవు పూజల ద్వారా. కాబట్టి ప్రతి పని ఆ భగవంతుని ఆరాధనే అవుతుంది. సంతృప్తితో నీ బాధ్యతని నిర్వర్తించు. ఆసక్తి లేకుండా ఉన్న బుద్ధితో పని చేస్తే నైష్కర్యమును సాధిస్తావు. పని చేయనట్లు ఉంటే అది అకర్మ. భగవంతుని ధ్యానంలో సహాయపడేవి అన్ని సాత్విక గుణాలుగా చెప్పబడ్డాయి. ఇవి అలవర్చుకుంటే నువ్వు ఆ పరబ్రహ్మను చేరగలవు. అటువంటి వారు
ఆధ్యాత్మిక మార్గంలో పరమపదాన్ని పొందగలరు, అంటే అత్యున్నతమైన స్థానాన్ని పొందగలరు. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచి నాకు ప్రియమైన వాడిని కమ్ము. అర్జునుడు అంటే మనం అంటున్నాడు, మోహం తొలగిపోయి దేవా, మోహం తొలగిపోయింది, నువ్వు చెప్పినట్లు నేను నడుచుకుంటాను. అత్యున్నత ఆనందంతో సంజయుడు అంటున్నాడు, ఎక్కడ ఈ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మని సహాయం మరియు అర్జునుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని శౌర్యాన్ని కలిగిన వ్యక్తి ఉంటాడో అక్కడ విజయం అనగా ఉన్నత ఫలితాలు తప్పకుండా అని చక్కగా ఈ 78 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రబోధించాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు అంటే మనము కూడా ఆయన మీద ప్రమాణం చేసి నువ్వు చెప్పినట్టే వింటాము, నువ్వు చెప్పినట్టే చేస్తామని చెప్పాలి. కంక్లూజన్: యజ్ఞ దాన తపస్సులన్నీ వదలకూడదు. పని కూడా అతి ప్రియంగా కానీ నిరాకరించినట్లు కానీ చూడకూడదు. నువ్వు చేసే పనిని సత్వం నిన్ను మంచితనాన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకో. భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రుడు కమ్ము. మన అహంకారానికి సమర్పిస్తే మన భ్రాంతి మాయమైపోతుంది. శాస్త్రం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సంబంధించినది. శాస్త్రం అనేది ఎప్పటికైనా వీటికి సంబంధించింది అంట. మనం ఏం మార్చుకోవాలంట? సత్వ రజస్తమో గుణాలు అనేవి పోవంట. అవి అలాగే నిలకడగా ఉంటాయంట. అవి పోవాలంటే భక్తి మార్గంలో శ్రీకృష్ణ భగవానుడిని చక్కగా మనం పూజల ద్వారా భజనల ద్వారా ఆయన్ని మోహాతీతుల్ని చేసుకుని ఆయన్ని మనం వశం చేసుకోవాలంట. నువ్వే నేను, నేనే నువ్వు అనే స్థితికి రావాలంట. కానీ అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం కాదు. అహం బ్రహ్మాస్మి అనే స్థితి ఎప్పుడు పొందుతాడంటే ఆ యొక్క కృష్ణుణ్ణి అర్చిస్తూ ఉన్నప్పుడు, కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన ఆయన యొక్క విశ్వరూప దర్శనం జరిగినప్పుడు అహం బ్రహ్మాస్మి, నీవే తాను తానే నీవు అనే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోలన్నీ చక్కగా వినండి. నేను మళ్ళీ చేస్తాను ఇవే వీడియోలు, ఇంకా నీట్గా చేస్తాను, ఇంకా అర్థవంతంగా చేస్తాను. ఇట్లాగే ఇంకా వీడియోలు చేయాలంటే, ఇంకా వివరణగా చెప్పాలంటే మహాభారతాన్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చివరిలో బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇంకా నోటిఫికేషన్స్ మీకు తొందరగా వస్తాయి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ ఆచింత్య. ఈ అధ్యాయన్యాస యోగం మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అచింత్యనంద పరమహంస ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా ఇతర సంబంధిత వీడియోలను కూడా వీక్షించండి.